ఒకటి చూపించబోతున్నానండి. ఇదేంటి వీళ్ళు ముస్లిమ్స్ అయి ఉండి ఈరోజు ఇవి పడుతున్నారు అనుకుంటారేమో. అంటే రోజు తినాం కదండి ముస్లిమ్స్ అయినా, అందులో నేను తినను కదా, అందుకని ఇది పచ్చాన్ని కదండి బాగుంటుంది. ఈరోజు చేస్తున్నాను, అందుకని వీడియోలో పెడుతున్నానండి. నమస్తే అండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ షేక్ హబీబ్ షేక్ వెల్కమ్. చూడండి, ముందు నూనె పెట్టాను, నూనెలో తాలింపు గింజలు వేస్తున్నానండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. కాకపోతే ఏంటంటే నేను ఇలా చేస్తానండి, మరి మీరందరూ ఎలా చేస్తారో తెలీదు, డిఫరెంట్ వెరైటీలో చేస్తారులేండి. నేను మాత్రం సింపుల్గా ఇలా చేస్తానండి. అందుకని ఇప్పుడు నా కూర చేసుకుంటున్నానండి. మాకు వీడియోలో చూపించమంటే మా కోడలు ఇప్పుడు వచ్చింది, బాబు పడుకున్నాడు లేతాయి అని, సరే చేస్తున్నానండి. చూడండి నేను ఎలా చూపిస్తాను. ఇందులో కావాల్సినవి కూడా ఏం లేదండి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు ప్లస్ ఆకుకూర, ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అవి మామూలే. కారం అయితే వెల్లుల్లి కారం వేస్తానండి నేను కొద్దిగా, అంతే. సింపుల్, చాలా సింపుల్, కానీ బాగుంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. వీడియో కోసం రోజు కొత్త గిన్నెలు పెడుతున్నారు అనుకోకండి. ఇది సంవత్సరం క్రితం మా కోడలు చెన్నై వచ్చినప్పుడు ఎక్స్ట్రా కావాలి కదా, పనమ్మాయి ఒకే పూట కదా వచ్చేది, బాబుతో చేసుకోలేదని ఎక్కువ గిన్నెలు కొని పెట్టి పంపించానండి. అయితే తను వాడకుండా జాగ్రత్తగా పెట్టింది. ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడే వాడుతుంటాము, పెద్ద గిన్నెలు కదా కొంచెం. చూడండి, అయితే పైన మాత్రం మామూలుగా మూత పెట్టకుండా మూత మీద ఒక ప్లేట్ పెట్టి, ప్లేట్లో కొంచెం వాటర్ పోస్తామండి. ఆ వాటర్ ఆవిరికి కిందకి వాటర్ దిగుతుంటాయి కదా లైట్గా, ఒక్కో డ్రాప్, ఆ ఆవిరికి కొద్ది డ్రాప్స్కి ఆకుకూర ఉడికిపోద్దండి. కాబట్టి ఇది పచ్చని కూర అన్నారు. నీళ్లు పోయము, ఇంకా ఏమీ లేదండి. ఇలా చేసుకుంటాం మేము. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ రూపంలో కూడా పెట్టండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముస్లిమ్స్ అయినండి. మా నాన్నగారు ఎప్పుడు నాన్ వెజ్ తినరండి, ఎక్కువ పొట్టేలు కూర తప్ప. కాబట్టి మా నాన్నగారు ఎప్పుడన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేవారు. బయటకు వెళ్తే మున్సిపల్ ఇంట్లో తినరండి, కరణాల ఇంట్లోనే తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆకుకూరలు, ఈ పొళ్ళు, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అవి చేసి పెట్టేవాళ్ళండి. మా నాన్నగారు అలవాటే నాకు వచ్చిందండి. నేను నాన్ వెజ్ తినను. మళ్ళీనేమో సేమ్ నేను కూడా మా పొట్టెల కూర తప్ప చికెను, చేపలు అవి తిననండి. అంటారు కదా పిల్లల్లో ఎవరికో ఒకళ్ళకి తల్లి పోలికి వస్తుంది, ఒకళ్ళకి తండ్రి పోలికి వస్తుంది. అంటే మేము చాలామంది అండి అక్క చెల్లెల్లో ఆ జనరేషన్ కదండి మా మమ్మీ. కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అందులో మేము ముస్లిమ్స్ కదండి, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. భగవంతుడి దయ వల్ల మా మమ్మీ చాలా స్ట్రిక్ట్గా పెంచారండి మమ్మల్ని. మా నాన్నగారంటే డ్యూటీ అదే వర్క్ చేసుకుంటారు, సాయంత్రానికి వస్తారు. మా మమ్మీ మాత్రం చాలా కంట్రోల్ అండి. అంత కంట్రోల్గా పెంచబట్టి ఇవాళ మేమందరం చాలా ఒద్దిగ్గా పెరిగాము. మా నాన్నగారు మాకు భక్తి మార్గం నేర్పించారు. మా అమ్మ ఏమో డిసిప్లిన్గా నీట్గా ఎలా ఉండాలో మా మమ్మీ నేర్పించారండి. అదే మా పిల్లలకు కూడా మేము నేర్పిస్తున్నాము. ఇప్పుడు మా మన వాళ్ళకి కూడా అదే నేర్పిస్తున్నామండి. ఇలా ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత అండి కొంచెం సేపు మూత పెడతాము. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఆకుకూర వేసి పైన ఒక ప్లేట్ పెట్టి, ప్లేట్లో వాటర్ పోస్తే ఆ వాటర్ డ్రాప్ పోతూ ఉంటాయి కదండి, అప్పుడు మగ్గిపోద్దండి. ఆవిరికి మగ్గిపోద్ది. సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. హడావుడిగా హైలో పెట్టి వండితే మాత్రం ఏ కూర అయినా కూడా ఉడకదు కదా.
సిమ్లో పెట్టే వండుకోవాలండి. చూడండి ఎర్రడాలు వచ్చేస్తుంది కదా, ఇంకా ఎక్కువైతే బాగోదు. ఇంక ఇప్పుడు ఆకుకూర పెట్టేద్దాం. ఇదిగోండి, ఈ కూర చేయటం చాలా ఈజీ, కానీ ఆకుకూర అది క్లీన్ చేసి కడగటమే చాలా కష్టం అండి. ప్రతి ఆకు చూసుకొని చేయాలి కదండి, ఎందుకంటే ఒక్కో దాని మీద అదే ఇవి ఉంటాయి, అంటే పురుగులు గుడ్లు పెట్టుంటాయి. ఒక్కో ఆకు బాగోదు, వాడిపోయి ఉంటుంది. అందులో వర్షాలు పడుతున్నాయి కదండి, బాగా మట్టిలో ఇదే ఉంటాయి కదా, అందుకని కొంచెం ఉప్పు వేసి 2 times కడుగుతామండి. ఒకసారి కడిగినా సరిపోదు. ఇప్పుడు ఇలా ఉన్నదానికి ఉప్పు మాత్రం వేస్తామండి. కొంచెం ఉప్పు వేసి, ఇందులో ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. పసుపు కూడా వేయమండి. అలా కిందకి మెదుగు చేసుకొని తింటాను. చూడండి వేసినప్పుడు ఎంత ఉందో, ఒక 5 minutesకే అంత తగ్గిందండి. ఇంకా తర్వాత ఉడికేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు దీని మీద వాటర్ పోస్తామండి. వాటర్ పోసి సిమ్లోనే పెట్టి ఉంచుతామండి. ఇంకా హై చేయము అసలు. మధ్య మధ్యలో అది కిందకి పై చేయడం తప్ప ఇంకేం చేయమండి. ఇంకే చాలా తగ్గిపోయింది. ఇది 25 రూపాయలు కట్టండి. ఎంత ఉందో చూడండి, ఎంత కొంచెమైందో అసలు. కట్ చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు గంట పట్టింది. పూర్తిగా ఉడికేటప్పటికి అది అంత అవుద్దండి. ఇద్దరికి ఒక్క పూటకి అంతంత. వేరే పప్పు అవి వేసుకుంటాం కదండి, సరిపోద్ది. అదే నలుగురు తినాలంటే ఆకుకూరలు 4 కట్టలు కావాలండి, కానీ అది క్లీన్ చేయటమే చాలా కష్టం. నేను ఈసారి గోంగూర, పలావ్ గోంగూర అంటే మామూలుగా చేస్తారు, దంకి భాజీ అని. దాంట్లోనే మెంతాకు, పాలకూర, కొత్తిమీర మరింత వేసి దంకి భాజీ చేస్తాను. అది ఫ్రైడ్ రైస్లోకైనా బాగుంటుంది, లేకపోతే మామూలు చేసుకునే పలావ్లోకి అయితే బాగుంటుంది. బిర్యానీ కాకుండా పలావ్ చేసుకుంటాం కదండి, అందులో కూడా చాలా బాగుంటుందండి. అదే పలావ్ ప్లస్ విడిగా కూర చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఆ భాజీ అదే గోంగూర అలా దంకి భాజీ అని చేస్తామండి. చేసి పెరుగు చట్నీ చేసుకుంటాము. కట్ట అనేది వంకాయతో కానీ, లేకపోతే లావు పచ్చిమిర్చి ఉంటుంది కదండి పొడవ, అందుతో దాంతో మిర్చి కసాలనని చేస్తానండి. కట్ట చేసేదేమో గుంటూరు వెరైటీ, మిర్చి కసాలను హైదరాబాద్ వెరైటీ అండి బిర్యానీలో చేసేది. ఈసారి అదే ఒక్కటొకటిగా చూపిస్తానండి. అన్నీ ఒకరోజు పెడితే మళ్ళీ తర్వాత రోజు ఏం చేస్తామండి వీడియో, అందుకని ఫస్ట్ ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్ చిన్న చిన్న వీడియోస్ చేసి రోజుకు ఒకటి పెడతానండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అబ్బో అతనికి బాబా చూడండి, పైన ఎల్ఈడి లైట్స్ ఉండేప్పటికి అది కూర వండేది మీకు కనిపిస్తుంది, కానీ ఆ వెలుతురికి, ఆ కాంతికి, లైటింగ్కి, తర్వాత పొయ్యిసెగకి నాకు మాత్రం ఫుల్ చెమటలండి. అసలు మా మనోడు వచ్చి నవ్వుతున్నాడు, నాయనమ్మ ఏంటి ఆకుకూర చేస్తున్నారా, పొయ్యి దగ్గర ఏం చేస్తున్నారు అని వచ్చాడు. ఈరోజు మా ఇంట్లో మునక్కాయ పప్పు చారండి, తర్వాత చారు ప్లస్ ఇది చికెన్ ఫ్రై, ప్లస్ నా కోసం ఇదండి తోటకూర, పొడి కూర అనమాట. ఇది ఇందులో కావాలంటే ఇది మన పెసరపప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చండి, కానీ నేను పెసరపప్పు కూడా తిననండి ఎక్కువ. నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, చాలా ఏళ్ళబట్టుందండి. నేను చాలా జాగ్రత్తగా తింటాను.
ఏది పడితే అది తినను, మళ్ళీ ఎందుకు బాధపడటమని. అదిగో చూడండి, సగం కంటే ఎక్కువ ఉన్నది, ఇంకా అంత అయిందండి. అదే ఇది మగ్గితే ఇంకా మగ్గాలండి. మగ్గితే చక్కగా అది నీరంతా ఆడిపోద్ది కదండి. అప్పుడు వెల్లుల్లి కారం వేస్తే చాలండి, ఇంకా అది అయిపోయినట్టే. మీలో ఇది ఎంతమంది ఇలా చేసుకుంటారు, ఎంతమందికి ఇది నచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి పలావ్ గోంగూర చేస్తాను మీకు, దంకి భాజీ అనేది. నేను కొని పంపించిన గిన్నెలన్నీ అండి మా కోడలు చక్కగా షెల్ఫ్లో పెట్టిందండి. మీరు వచ్చినప్పుడు వాడొచ్చులే అత్తయ్య, ఇప్పుడు మేము ఇద్దరమే కదా. అంటే మా అబ్బాయి కూడా మా ఆఫీస్కి 11 to నైట్ 11 దాకండి. అయితే ఉదయం పూట ఉదయం టిఫిన్ చేస్తే మళ్ళీ 11కి భోజనం చేయలేడు కదండి. అందుకని చెప్పేసి వెళ్ళి ఆఫీస్లో, వాళ్ళకి ఆఫీస్లో ఉంటుందండి ఫుడ్, ఆఫీస్లో తినేస్తారు. మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు నైట్ మాత్రం ఇంటికి వచ్చే భోజనం చేస్తారండి. అందుకని వాళ్ళకి చిన్న చిన్న గిన్నెలు చాలు. ఈ కుక్కర్ కూడా పెద్దదే అవుద్దండి, అందుకని నేను 1/2 kg కుక్కర్ ఇంకిపోబోతుంది. మా కోడలండి ఈ ఆకుకూరలను చూస్తే ముందు ఇది ఎట్లా చేస్తారు అక్కయ్య, ఇది తింటారా అత్తయ్య అని అడిగేదండి. తర్వాత ఇప్పుడు 12-13 years అయిందిలేండి. అంటే చాలా 20 years తనకి. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా బాబు అప్పుడే 27. అప్పుడు చేసామండి. కాబట్టి తనకు ఇవి అమ్మాయి గుంటూరు అమ్మాయే, కానీ వాళ్ళు ఎండు చేపలు తర్వాత అవి అలా చేసుకుంటారండి. వాళ్ళ స్టైల్ వేరు ఉంటుంది. కానీ మేము హిందువుల మధ్య బ్రాహ్మిన్స్ మధ్య ఉండొచ్చాం కదండి. ఇది నా వంటల స్టైల్ అండి. ఇవన్నీ చూసి తనకు కొత్తగా ఉండేవి. బీరకాయ చట్నీ, దొండకాయ చట్నీ, టమాటా చట్నీ, రోటి పచ్చళ్ళు అన్నీ ఇలా చేస్తాను నేను. పప్పు ఒకటి కంపల్సరీ అండి. తర్వాత ఈ చట్నీలు అలా చేసి క్యాలీఫ్లవర్ ఈగురని అలా చేస్తుంటారు కదా. తనకు కొత్తగా ఉండేదండి. కానీ నా వంట తింటాం, తనకు వంట కూడా రాదు. నేను చేసిన వంట తిని ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఇబ్బంది పడేదండి. అదేమంటే మీ చేతి వంట అలవాటైంది మా అమ్మాయికి. ఇంటికి వస్తే అది ఎలా చేశారు, అదెందుకు చేశారు, ఇదెందుకు చేశారండి, ఎండు చేప కూడా తింటాం మానేసిందని చెప్పేవాళ్ళు. మా కోడల్ని మార్చేశానండి నేను. నాకు ఆడపిల్లలు లేరు కదండి, మరి కోడలు నా బాటలో నడవాలి కదా, అత్తయ్యని ఫాలో అవ్వాలి కదా. అందుకని మా కోడల్ని కూడా నా వంటల్లో తెచ్చుకున్నానండి. తను చేస్తుంది, కానీ ఇది మా పిల్లలు తినరండి ఎక్కువ ఇట్లా ఆకుకూరలు అంటే. దీనికి ఒక పెద్ద కామెంట్ చేస్తారండి వాళ్ళు, అది చెప్తే మీరు కూడా నవ్వుతారు. ఇదిగోండి కారం, ఏదో ధనియాక పౌడర్, ఇదిగోండి వెల్లుల్లి కారం వేసాను. కారం కూడా తక్కువే పట్టుకుందండి, మేము అందులో తక్కువ తింటాం. కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ అండి, ఇది మాత్రం వేస్తానండి. కొంచెం స్మెల్కి టేస్ట్ బాగుంటుందని ఇది వేస్తాను. అయిపోయిందండి, కర్రీ అయిపోయింది. మీరు ఇలాగే చేసుకుంటారేమో తెలియదు నాకు, ఎంతమంది చేస్తారు ఇలాగా. అబ్బో ఇవాళ నూనె ఎక్కువైందండి. ఆకుకూర ఎక్కువ కనిపిస్తుంది కదా అని కొంచెం నూనె పోసాను, అది వదిలేసింది నూనె అంతా. తర్వాత తినేటప్పుడు ఒక సైడ్కి పెట్టానండి గిన్నెలో, నూనె అంతా పక్కకు వచ్చేస్తే అప్పుడు కూర వేసుకోవచ్చండి. ఇద్దరికి కూడా సరిపోదండి, నా ఒక్కదానికి సరిపోతుంది కూర ఈరోజు. అంత తక్కువైందండి, 25 రూపాయలు కట్టండి. అది చూడండి ఎంత అయిందో. అలా ఉంటున్నాయండి కూరగాయల రేట్లు. ఇంకా అయిపోయిందండి, అయిపోయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్కి థ్యాంక్ యూ అండి. ఇంకోసారి ఇంకో మంచి పాలకూర పప్పు, లేకపోతే పాలకూర గోంగూర మెంతి కూరతోటి దమ్కి భాజీ చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. చూడండి మా అబ్బాయి వాళ్ళ ఇంటి వెనక అంతా వ్యూ ఎలా ఉందో చూడండి. అదే
బ్యాక్ వాటర్ అంటండి, ఇది సీదే బ్యాక్ వాటర్ అంట. ఆ తర్వాత నెక్స్ట్ బ్రిడ్జ్ వెనక నుంచి అంతా సీయేనండి. అదే మిట్ట మధ్యాహ్నం అయితే చక్కగా అలలు కనిపిస్తాయి. మాకు వ్యూ బాగుందని తీసుకున్నాడండి. ఇక్కడ చూడండి, ఇవి గ్రిల్స్ వీళ్ళు వచ్చిన తర్వాత మా అబ్బాయి పెట్టించుకున్నాడండి. 2 బాల్కనీలకి పెట్టించారు. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అందుకని. మొక్కలన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికి కూడా. చూడండి ఎంత బాగుందో చూడండి. కానీ సాయంత్రం పూట తలుపు తీసేయండి దోమలు వస్తాయండి. ఇదంతా బ్యాక్ వాటర్ కదండి, ఇంకా దోమలు అవి ఉంటాయని చెప్పేసి అసలు తలుపులు కూడా తీయరండి. చూడండి అక్కడ ఆ చోట సముద్రం కనిపిస్తుందండి మనకు, అలలు అవి కనిపిస్తాయి. ఇదిగోండి మేము కూడా చాలా ఏదో 4 చిన్న చిన్న పాట్స్ తీసుకొచ్చి పెట్టించిందండి మా కోడలు, మా అబ్బాయి పెట్టాడు. మరి ఇంట్లో రావి చెట్టు ఉండొచ్చో లేదో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అంటే నేను ఉండొచ్చు అని చెప్పాను, ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పారు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అని, ఎవరికో చెప్తున్నట్టు నాకు గుర్తున్నమాట. ఉంటే మంచిది. అది పెట్టింది కాదండి, దాని అంతటా అది వచ్చిందంట. అందుకని ఎందుకు తీసేయాలి, ఉంచండి మంచిదే అని చెప్పాను. మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి అది ఉండొచ్చు లేదు అనేది. ఇది ఈశాన్య మూల బాల్కనీ అన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టారండి. అంతే, ఏదో ఇష్టానికి తగ్గట్టుగా కొద్దిగా ఇంట్లో గ్రీనరీ ఉండాలని పెట్టారు. చిన్న బాల్కనీ ఇలా అండి. అది ఆ బాల్కనీ కూడా మా సెకండ్ బెడ్రూమ్ అండి. అది సెకండ్ బెడ్రూమ్ బాల్కనీ. ఇది హాల్ బాల్కనీ అండి. हटो 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 नहीं 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 करना नहीं. మా బాబు చూడండి ఏమక్కడ మొక్కలు ఉన్నాయని అమ్మా చూపిస్తున్నావు, ఏమి లేవు అక్కడ అని. చూడండి వ్యూ చాలా బాగుంటుందండి, బాగుంది కదండి. ఇది మాది 10th ఫ్లోర్ కాబట్టి బాగా కనిపిస్తుందండి అంతా. చూసారండి వ్యూ అంతా చాలా బాగుంటుందండి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అదే దీంట్లో కానీ మామూలుగా చూస్తే ఇంకా నైట్ చూస్తే లైట్లు వెలుగుతూ భలే ఉంటుందండి. అన్ని లైట్లు వెలుగుతుంటాయి కదా, చాలా బాగుంటుంది. సరే ఉంటానండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి, హబీబ్ షేక్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహంతో నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.